హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో మరో 2 నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ ఆఫ్ ఏదైతే ఉన్నదో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం కలిపి మరి 2 లాంగ్వేజెస్లో పీడిఎఫ్స్ను అందిస్తున్నాము. కేవలం 50 రూపీస్ మాత్రమే. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం అభ్యర్థులకు 200 రూపీస్కే ఇక్కడ పీడిఎఫ్స్ని అందిస్తున్నాం. మొత్తం 16 పీడిఎఫ్స్ ఉంటాయండి. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి 12 పీడిఎఫ్స్ ఉంటాయి. మొత్తం కూడా తెలుగు మీడియం అభ్యర్థులకి 300 రూపీస్కి ఇస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్పే చేసి రిసిప్ట్ పంపిస్తే మేము పీడిఎఫ్స్ పంపిస్తాము. విషయానికి వెళ్ళే ముందు తెలంగాణలో మరో 2 నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉన్నారండి. సో అది పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగాలు మరియు విద్యుత్ శాఖలో సంబంధించినటువంటి ఉద్యోగాలకు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి ఈ వారంలో ఉండే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే టీఎస్ఎల్బిఆర్బి నుంచి మనకు ఈ భర్తీకి చేసే అవకాశాలు కూడా దాదాపు ఎక్కువగా కనబడుతుంది. అయితే రీసెంట్గా మనకు ఆర్టీసీలో కూడా మనకు 198 పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కూడా రిక్రూట్మెంట్ కూడా నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాదాపు కూడా 17 నుంచి 20,000 మధ్యలో భర్తీకి సంబంధించినటువంటి ఉండబోతున్నాయనేసి తెలిసింది. విషయానికి వెళ్ళే ముందు మరి టీఎస్ఎల్బిఆర్పి నుంచి ఈ యొక్క భర్తీకి సంబంధించినటువంటి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ కసరత్తు అయితే చేస్తుంది. అయితే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్న ప్రజెంట్ 5,000 నుంచి ఇక్కడ 7,000 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా జేఎల్ఎం సంబంధించినటువంటి గతం నుంచే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికి కూడా ఆ నోటిఫికేషన్స్ ఇవ్వలేకపోయారు. మరో ఈ 2 నోటిఫికేషన్లను సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు అయితే భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ టీజీపీఎస్సీ నిన్ననే 2 ఐఏఎస్లను నియమించడం జరిగింది. ఆ ఐఏఎస్లకు సంబంధించినటువంటి నియామకం ద్వారా మరి వేకెన్సీస్ను మొత్తం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి టీజీపీఎస్సీ నుంచి మరొక భారీ నోటిఫికేషన్స్ అంటే జాబ్ క్యాలెండర్ను కొత్త ఏడాదిలో మనం చూడబోతున్నాము. అయితే దాదాపు కూడా 40,000 పైగా ఉద్యోగాలు ఉండవచ్చు. 40 నుంచి 50,000 ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా తెలంగాణలో కనిపించడం జరుగుతుంది. సో తాజాగా పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో 1 by 1 నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త ఏడాదిలో మరిన్ని నోటిఫికేషన్లతో ప్రభుత్వం ముందుకు వెళ్ళనున్నది. అయితే ప్రజెంట్గా ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఫస్ట్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ముందు నోటిఫికేషన్లు ఇవ్వాలనేసి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే దాదాపుగా పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ ఏదైతే ఈవెంట్స్ అంటారు కదా, సో ఈవెంట్స్, తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. సో దాదాపుగా ఈ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము దీనిపైన కసరత్తు అయితే చేస్తుంది. దాదాపు కూడా ఇక్కడ మరిన్ని ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఈ యొక్క పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా కొంతమంది కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 మిగతా సంబంధించినటువంటి డిఏఓ అయినా సరే, జేఎల్డిఎల్ లాంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు దాదాపుగా అటు వెళ్ళిపోయారు. ఈసారి మాత్రము ఈ యొక్క వేకెన్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్లో మరిన్ని పోస్టులు కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి దాదాపు కూడా ఇప్పటి నుంచో మరి నోటిఫికేషన్ ఇవ్వాలండి. రీసెంట్గా మనకు ఒక కొత్త డిస్కమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే 3 డిస్కంలో ఉండడం జరిగింది కదా. సో ఈ 3 డిస్కంలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క ఖాళీలను గుర్తించి మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 నోటిఫికేషన్లను ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. కాబట్టి మిత్రులు నేను చెప్పేది ఏంటంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే 1 by 1 ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.